ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు అనగా 2026 జూలై 7వ తారీఖు మంగళవారం రోజున మిథున రాశి వారి రాశి ఫలాలు. ఈరోజు దిన ఫలితాల ప్రకారం సాయంత్రం 5 లోపు ఫోన్ కాల్ వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఫలితాలు మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తాయి. ప్రతికూలతను అనుకూలతలను మార్చుకోవడానికి వీరికి ఏం చేయాలి, ఎటువంటి మార్గాలు ఉన్నాయి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి వీరికి ఏం చేయాలి, ఎటువంటి దేవారాధనను మీరు చేస్తే ఆ అంశాలు పూర్తిగా కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్తే ముందు మనం చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా అప్లై చేయండి. ఇక అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఇక ఈ వీడియో ఎక్కడి నుండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఈ మిథున రాశి వ్యక్తులు అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహితుల కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణలను నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితుల్లో కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి ఎదురవుతున్న కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూనే స్వభావం ఉంటుంది. ఇక మిథున రాశి వారి వ్యక్తుల్లో మంచి అధికంగా కనిపిస్తూ మనిషి అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ విషయంలో వస్తే 2026 ఈ సంవత్సరంలో మీ యొక్క బంధువులలో ఒకరి నుండి మీకు ఫోన్ వస్తుంది. ఇక ఫోన్ చేసుకోరు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులలో మీకున్నటువంటి విభేదాలు మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారితో విభేదాలు కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు అనేది ఇక దగ్గర అవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీరు దగ్గర అయిపోతారు రిలేటివ్స్ అందరికీ. ఇక మీ కుటుంబ సభ్యుల్లో ఎటువంటి విభేదాలు లేకుండా పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమ అనురాగాలు పంచుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఇటువంటి అనుమానానికి మీరు ఖచ్చితంగా పరిష్కారాలు అయితే అన్వేషించుకోబోతున్నారు. ఉపాధ్యాయుల నుండి అలాగే మీ తల్లిదండ్రుల నుండి మీ యొక్క సంపూర్ణ మద్దతు అనేది మీకు ఖచ్చితంగా లభించబోతుంది. ఈరోజు మిథున రాశి వారు దిన ఫలితాలు అనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో ఒకరు మీకు కాల్ చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం ఇక శివుని ప్రార్థించడం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. అలాగే శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీకు నలుపు రంగు వస్తువులను కానీ పేదలకు దానం ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలు కూడా మీకు అందుతాయి. మీ ఇంటిలో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పాటించడం మీ మేరకు. ఇక పేదలకు అనాథలకు ఆప్యాయంగా దానం చేయండి. ఇక
అపారమైన పుణ్యం కూడా ఫలితాన్ని కూడా పొందుతారు. ఈరోజు మీరు మొదలు పెట్టబోతున్న పని కానీ ఇంకేదైనా కానీ ప్రయత్నాలు చేస్తూ వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవల తలుపుతూర్చి ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీకు చాలా అవసరం. ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్స్ని డ్రైవ్ చేస్తున్న వారు, వీరి కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి, ఏదైనా పనులకు మొత్తం వెళ్తూ వ్యక్తులు కావచ్చు, పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకండి. ఏ సమస్య ఏదైనా వస్తే కనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు ఎదురైన ప్రమాదం నుండి బయటపడుతారు. నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, చాలా ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళండి. వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. ఇక ఆ పరిచయం కాస్త అతి త్వరలో మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రోజుల్లో దినఫలితాల ప్రకారం ఎవరైతే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని అనుకుంటున్నారో పంతంతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీకు ఈరోజు మీ ముందున్న ఒక చక్కటి మంచి అవకాశం ద్వారా ఈ రాజకీయ రంగంలో అడుగుపెట్టండి. పంతంతో ముందుకు వెళ్ళాలి. ఇక వెళ్ళిన వారికి ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుంది. ఈ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మిథున రాశి వ్యక్తులు వ్యాపారమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం గృహిణులు అనేది కూటమి అనేది జరుగుతుంది. ఇక ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను వారితో తస్తంభాలను ఏర్పరచుకోవడానికి ఈరోజు దిన ఫలితాల ప్రకారం మిథున రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. ఇక అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా ఈరోజు మీకు చాలా మంచి జరగబోతుంది. మీరు ఏ పని చేయాలనుకున్నా త్వరగా చేసేయండి. అది మీకు మంచి ఫలితాన్ని కూడా లభిస్తుంది. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.